సో మొత్తం మీద తీసుకున్నామంటే ప్రజలు ఎటువైపు మొగ్గారు? సంక్షేమం వైపు మొగ్గారా? రాష్ట్ర అభివృద్ధి కూడా మనకు అవసరం, రాష్ట్రాలతో పోటీ పడాలి, మనం కూడా అభివృద్ధి చెందాలి, ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు రావాలని చెప్పి ఈసారి ప్రజలు ఎంతవరకు అవేర్నెస్ తీసుకుని వచ్చారు తెలుగుదేశంలో? ఇది పెద్ద సమస్య. ఈ దేశంలో బట్టి పీడిస్తున్న సమస్య ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిందే కాదు. ప్రతి రాజకీయ పార్టీ వారి మేనిఫెస్టోలో ఏముంటాయి, అభివృద్ధి గురించి ఏం మాట్లాడేది ఏమి ఉండదు. కానీ ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన, బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో చూసినా, కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో చూసినా సంక్షేమ కార్యక్రమాలకే పెద్దపీట వేస్తున్నారు. అభివృద్ధి గురించి నామినల్గా చెప్తున్నారు. అధికారంలోకి వచ్చినాక నామినల్గా చెప్పింది కూడా పట్టించుకోవడం లేదు. సంక్షేమ కార్యక్రమాలు అనేటివి ప్రతి రాజకీయ పార్టీ ఓట్లు సంపాదించుకునేదానికి అస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నారు. వారి సంపదను పెంచి వారి కాళ్ళ మీద వారు నిలబడుకుండే అర్హతను చూపించే పథకాల గురించి ఆలోచన చేయడం లేదు. కానీ ఏదో ఇది ఇస్తే, ఈ తాయిలం ఇస్తే మనకు ఓట్లు వస్తాయని, ఏ తాయిలాలు ఇవ్వాలని ఆలోచన చేసి మేనిఫెస్టోలో పెడుతున్నారు. కానీ దీనివల్ల వాళ్ళు అభివృద్ధి చెందుతారని ఎవరు ఆలోచించడం లేదు. ఇది సంక్షేమం అనేది చేయాల్సిందే. నేను కూడా కొంత ఎకానమీ తెలిసినోని కాబట్టి చేయాల్సింది, ఎందుకు చేయాల్సింది వస్తుంది అని అంటే, పన్నులు అనేవి అందరి మీద భారం పడుతుంది. ఇప్పుడు జిఎస్టీ ఉంది కదా, జిఎస్టీ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ అంటే అది వ్యక్తుల మీదనే పడుతుంది. ఇవన్నీ లోడ్ అయ్యే ధర నిర్ణయిస్తారు, వస్తువు ధర. అంటే ప్రతి వస్తువు కొంటే పేదోడు కట్టాల్సిందే పన్ను, ధనవంతుడైనా కట్టాల్సిందే. పేదోడు తక్కువ కడతారు అని చాలామంది అనుకుంటారు, కానీ వాడు సమానంగానే కడతారు. ఇప్పుడు ఒక కాఫీనే ఉదాహరణ తీసుకుంటే, కాఫీలో 4 వస్తువులు కప్పు మీద ఉంటుంది. ఒక ఆయన గ్లాస్ మీద తాగొచ్చు, మనం కప్పులో తాగొచ్చు. కానీ గ్లాస్ మీద పన్ను ఉంది, కప్పు మీద పన్ను ఉంది, పాల మీద ఉంది, షుగర్ మీద ఉంది, డికాక్షన్ మీద ఉంది. మనం తాగిన దాని మీద కూడా పన్ను. మనం ఎంత తాగుతాము? షుగర్ ఉందేనో, అది ఉందేనో, ఏదో కొంచెం తాగి వదిలేస్తాం. పేదవాడేమి ఒక ఫుల్ గ్లాస్ తాగితే కానీ సంతృప్తి ఉండదు. అంటే ట్యాక్స్ ఎవరు ఎక్కువ పే చేసినారు? అతనే ఎక్కువ పే చేసినట్టు కదా. అందువల్ల దినచర్యలో ఉదయం నుంచి సాయంకాలం తీసుకుంటే రాత్రి పడుకునేటంత వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయేటంత వరకు చూస్తే ట్యాక్స్ పే చేయాల్సిందే. అందరూ సమానంగా పే చేస్తారు కాబట్టి నాకు ఆదాయం వస్తుంది కాబట్టి ట్యాక్స్ పే చేయడంలో నేను ఇబ్బంది పడను. పేదోడు కూలీ నాలే చేసుకొని సంపాదించిన దాంట్లో నుంచే ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టినప్పుడు అట్లా జీవనం సాగించాలా, ఇట్లా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలా అనేసరికి బరువు అవుతుంది. బరువు అయినప్పుడు ప్రభుత్వము ఊతం ఇవ్వాలి. ఎగ్జామ్షన్ ఇవ్వలేదు, ట్యాక్స్లో ఎగ్జామ్షన్ ఇవ్వలేదు కాబట్టి ఊతం ఇవ్వాలి. కాబట్టి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిందే. అవి ఏ విధంగా ఉండాలంటే, అవి వారి అభివృద్ధికి కాంక్షించేట్టుగా ఉండాలి ఆ సంక్షేమ కార్యక్రమం. అట్లా కాకుండా ఇప్పుడు ఏమైంది ఏంటంటే, ఏ తాయిలం ఇస్తే మాకు ఓట్లు వస్తాయో అని ఆలోచన చేసి అటువంటి తాయిలాలు ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, అది రేపు దేశ భవిష్యత్తుకు కానీ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ మంచిది కాదు అని అంటాను. కొంచెం అభివృద్ధిని కూడా సమపాలలో తీసుకురావాల్సిందే. అభివృద్ధి, సంక్షేమము రెండు సమపాలలో, సమపాలలో ఉంటే, 2 కళ్ళ మాదిరి ఉంటే అప్పుడు ఆ రాష్ట్రం బాగా పైకి వస్తుంది, అభివృద్ధి చెందుతుంది, పేద ప్రజలు కూడా అభ్యున్నతి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత స్పష్టంగా ఉన్నారంటే, అభివృద్ధి సంక్షేమం 2 విషయంలో ఈసారి ఓటింగ్ జరిగింది కదా, 2024 అభివృద్ధి అనేది లేదు. కేవలం బటన్లో నొక్కడం, నాకు ఓట్లు వస్తాయనుకొని కూర్చున్నాడు అంతే కదా. అంతకంటే మించి జరిగింది ఏం పరిపాలన ఏముంది? సామాన్య పరిపాలన, సాధారణ పరిపాలన సాగింది. కేవలం బటన్ నొక్కటం, మీ అకౌంట్లో డబ్బులు పడతా అన్నారు. కానీ ఈసారి ప్రజలు సరైన వాళ్ళకే బటన్ నొక్కారా? సరైన వాళ్ళకే బటన్ నొక్కారా? అది ఎంపిక. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీ దగ్గర ఉంటుంది. కాదు, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఎంపిక, పథకానికి కావాల్సిన యోగ్యుల్ని ఎంపిక చేసే చోట అవి ఎవరున్నా సహజంగా జరుగుతాయిలేండి. జగన్మోహన్ రెడ్డి గారిని అనాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు అనాల్సిన అవసరం లేదు. ఎంపిక చేసేవాళ్ళు అక్కడ అధికార యంత్రాంగం ఉంటారు. తర్వాత సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళైనా కానీ లబ్ధిదారులు కూడా కరెక్ట్గా ఇవ్వరు కదా. కొన్ని తప్పుడు పత్రాలు పెట్టడము, ఏదో ఒక విధంగా ఒక స్కీము
సంపాదించుకోవాలని తాపత్రయం ఉండడం వల్ల కొన్ని జరగచ్చులేండి.